ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు. ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ మన ఎవరి అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెలవాలి వేసిన గురించి రామజపంలాగా వైఎస్ఆర్ చెప్పని తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు. ఇవాళ మీరు పని చేయండి, మీరే న్యాయ నిర్ణేత. ఎవరు అక్కలే. ఏబిఎన్ నువ్వు శ్రీనివాసరావే, నువ్వు ఏది చెప్తే నేను అది నమ్ముతాను. నువ్వు వచ్చి మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, అక్కడ వైద్య కళాశాల, అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు, అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేటిజం చేయబోతుంది, పిపిపి మోడల్లో మార్చబోతుంది అని వారు ప్రకటించడం, ఆ ప్రకటన ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టమని, పేద ప్రజలకి వైద్య విద్య దూరం చేసే విధానమని మా పార్టీ వ్యతిరేకిస్తూ విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం శాంతియుతంగా. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడెక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని, పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు
అలాగే రాజకీయ పార్టీలు వారి వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన. ఆ నేపథ్యంలోనే వీరు చేసిన ఈ దురాక్రమణ దుర్మార్గమైన ఆలోచనని ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో